హలో ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి గ్రహణం పడిందంటే ఆ గ్రహణం విడిచిన తర్వాత గ్రహణం పడినప్పుడు కానీ గ్రహణం విడిచిన తర్వాత కానీ వెంటనే ఏమీ తినరనమాట. సో అదొక సైంటిఫిక్గా అది కరెక్ట్ కాదు. కానీ విలేజ్లో పుట్టాం కదా, అది ఫస్ట్ నుంచి ఎలా ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవ్వాలి. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, దేవుడి కూడా అంతా శుభ్రం చేసుకోవాలన్నమాట. మొత్తం శుభ్రం చేసుకొని ఫస్ట్ నుంచి మళ్ళీ దేవుడికి పటాలన్నీ క్లీన్ చేసి మళ్ళీ బొట్లు అవన్నీ పెట్టుకోవాలి, నీట్గా చేసుకోవాలన్నమాట. సో ఇలాగ ప్రతిదీ చేసుకోవాలి. నేను అన్నీ రెడీ చేసి పెట్టానమాట. సో అన్నీ రెడీ చేసి పెట్టి దీపం పెట్టడానికి ఆల్రెడీ 11 అయిపోయిందనమాట. సో ఆ టైంలో ఇంకేం పూజ చేస్తామని చెప్పేసి సాయంత్రం పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అయితే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఈవినింగ్ పూజకి రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి, సో మార్నింగ్ మరి ఆ టైం అప్పుడు పూజ చేస్తే బాగోదు కదా అని చెప్పేసి అందుకు మరీ లేట్ అయిపోయింది. అన్నీ చేసుకునేసరికి పిల్లల స్కూళ్ళు క్యారేజ్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో దానివల్ల సైంటిఫిక్గా అది కరెక్ట్ కాదేమో, కానీ సనాతనంగా పాటిస్తున్న ఆచార సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి కదా, సో అవి మనసు లాగేస్తుంది అనమాట. చేసుకోవాలి, చెయ్యాలి అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి ఆ ట్రెడిషన్ అలాగా ఫాలో అవుతూ ఉన్నాము. మార్నింగే లేచి మొత్తం అన్నీ కడిగేసుకొని ఇళ్ళంతా మాప్ పెట్టుకుని తలకు స్నానం చేసిన తర్వాతే వంట అనేది మేము రెడీ చేస్తామన్నమాట కిచెన్లోన. సో ఆ తర్వాతనే పిల్లలతో సహా అందరికీ స్నానం చేస్తాము. గ్రహణం ముందు ఏం చేస్తామని చూపిస్తాను చూడండి. ఇలాంటి దర్పగడ్డి అనేది పంతులు గారు ఇస్తారనమాట. సో దాన్ని ప్రతి ఫుడ్ ఐటమ్స్లోన మనం ఏవైతే ఎక్కువ స్టోర్ చేసుకుంటామో ఆ రైస్ కానీ ఏదైనా పప్పులు కానీ అందులోనైతే చిన్న చిన్న ముక్క వేసేయాలి. గ్రహణం అయిపోయిన తర్వాత అవన్నీ తీసేయాలి. ఏం చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనం వాడుతున్నప్పుడైనా తీసేయచ్చు. కానీ ఈ దర్పగడ్డి అనేది వేస్తారనమాట. ఈవెన్ వాటర్ ట్యాంక్లో కూడా వేస్తామన్నమాట. సో అలాగా అప్పుడైతే చిన్నప్పుడు నుయ్యి, పెద్ద నుయ్యి ఉండేది, ఆ నూతిలో వేసేసేవాళ్ళం అనమాట. అలాగా ఊర్లో ఎవరో ఒకరు వేసేవాళ్ళు, ఊరంతటికి ఒకటే బాగుండేది కదా అందులోనమాట. సో అది ఎంతవరకు ఏంటి అనేది నన్నైతే కామెంట్ చేసి అడగండి, నాకు కూడా తెలియదు. చదువుకున్నారు కదా, మీరు ఫాలో అవుతారా అని కూడా అడగండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎలాగైతే ఫాలో అయ్యారో చిన్నప్పటి నుంచి అలాగే ఫాలో అవుతున్నాము. ఎందుకంటే దానివల్ల మనకి లాభం తప్ప నష్టం ఏం లేదు కదా. సో కొంత ఇల్లు క్లీన్ అవుతుంది, ఎక్స్ట్రా వర్క్ అవుతుంది అంతే. సో సైంటిఫిక్గా చూస్తే ఇవన్నీ అవసరం లేదు, కానీ మన ఆచారం బట్టి అయితే చెయ్యాలి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు లాగ్. మీరైతే గ్రహణం పడకముందు పడిన తర్వాత ఏం చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, పాటిస్తారా లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.